హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 27% పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సంచలనం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆవేదన ఇప్పుడు ఒక తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నాయకులు న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యూటీఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ దావీదు గారు ప్రభుత్వానికి ఒక బలమైన డిమాండ్‌ను వినిపించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు జీవన వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు 29% మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యొక్క 29% అయ్యారనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని, అది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఉద్యోగ కుటుంబాలకు ఒక కొండంత అండగా నిలుస్తుందని ఆయన వివరించారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపును అందుకున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ నిరసనను వినూత్న రీతిలో తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నేరుగా తమ సమస్యలు చేరాలనే ఉద్దేశంతో వేలాదిగా పోస్ట్ కార్డులు పంపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. గతంలో అమలైనటువంటి 11వ పీఆర్సీలో ఉద్యోగులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, ఆ నష్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేస్తుందని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా చూశారని దావీద్ గారైతే గుర్తు చేశారు. కానీ వాస్తవానికి జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్‌ను కూడా ఇంతవరకు నియమించకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ అమలుకు కావాల్సిన గడువు ఇప్పటికి ముగిసి ఇప్పటికే 18 నెలలు సుదీర్ఘకాలం గడిచిపోయింది. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయాన్ని నష్టపోతున్నారు. అందుకే పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చేలాగా మధ్యంతర భృతిని ప్రకటించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగ మరియు పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటే ఏ ఏ నెలల్లో ఎంత మొత్తం బకాయి జమ చేస్తారో ముందే స్పష్టం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఉద్యోగుల జీవితాలకు శాపంగా మారినటువంటి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ నేతలు ముక్తకంఠంతో నినాదించారు. ముఖ్యంగా 2004 సంవత్సరం కంటే ముందే నియామక ప్రక్రియలు పూర్తయి, సాంకేతిక కారణాల వల్ల తర్వాత విధుల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. బడ్జెట్‌లో బడ్జెట్ సమావేశాల్లో అయినా సరే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సమస్యలపై దృష్టి సారించి అపారమైనటువంటి నిధులను కేటాయించాలని విన్నవించారు. ఈ పోరాట కార్యక్రమంలో నాయకులు ఎల్లప్ప, దేవపాల్, రవికుమార్, నరసింహులు, అలాగే రాజుగారు, భాగ్యరాజు, పరమేష్, విరూపాక్షి, హనుమంతు, ప్రసాదు, రాఘవేంద్ర మరియు రవిబాబు వంటి ముఖ్య నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలు కేవలం విద్యాశాఖకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పీఏసీఎస్ ఉద్యోగుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని ఫ్యాక్స్ ఉద్యోగులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందిస్తున్న ఫ్యాక్స్ సంస్థలను అభివృద్ధి చేసి అందులో పనిచేస్తున్న వారికి కూడా ప్రభుత్వ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. రైతుల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సంస్థలను ప్రభుత్వం విస్మరించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కుక్కిరపల్లి ఫ్యాక్స్ పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా గత అనేక సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న చిన్న రమ్య అనే ఉద్యోగిని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. సో, ఏళ్ళు గడుస్తున్నా తమ జీతాలు పెరగడం లేదని, ప్రస్తుతం ఉన్నటువంటి చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లల ఖర్చులు భరించడం అనేది అత్యంత కష్టంగా మారిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తుందని, తద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని అయితే ఆశతో పనిచేస్తున్నామని ఆమె వివరించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేస్తేనే తమకు ఆర్థిక భరోసా లభిస్తుంది అని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వేలాది మంది చిన్న రమ్యుల సమస్యలను ప్రభుత్వం పెద్ద మనసుతో పరిష్కరించాలి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి.